సాయిబాబా నివాస ప్రాంతంలో ఓ చెట్టుపైన పక్షిగూడు ఉండేది. సాయి వాటికి గింజలు వేయటం చూసిన ఓ భక్తురాలు, బాబా, వీటి నుండి మనం నేర్చుకునేది ఏమైనా ఉందా అని అడిగింది. దానికి సాయి, చాలా ఉంది. పక్షులు మితాహారం తీసుకుంటాయి, అది కూడా పగటిపూటే. రాత్రి తిరగవు, తమ తిండిని భాషను ఎప్పుడూ మార్చవు, సమయానికి తగ్గట్టు పిల్లలను తీర్చిదిద్దుతాయి. మనమెంత ధాన్యం వేసినా కావలసినంతే తిని ఎగిరిపోతాయి. భయం, భద్రత పేరుతో దాచుకోవు. చీకటి పడగానే నిద్రిస్తాయి, ఉదయాన్నే మేల్కొంటాయి. మరో రోజు జీవితం ఇచ్చినందుకు దేవుణ్ణి తలుచుకున్నట్టుగా ఉత్సాహంగా ఆలపిస్తూ లేస్తాయి. నిరంతరం శ్రమిస్తూ కోలాహలం చేస్తూ ఆరోగ్యంగా ఉంటాయి. రాత్రి తప్ప విశ్రాంతి తీసుకోవు. ప్రకృతికి హితవు చేస్తాయే కానీ విధ్వంసం సృష్టించవు. పుల్లలు, పీచుతో పర్యావరణానికి అనుకూలంగా గూటిని నిర్మిస్తాయి అంటూ చెప్పాడు. చూశారు కదా, ఇంత చిన్న పక్షిలో ఇన్ని సుగుణాలున్నాయా? ఒక్క పక్షులే కాదు, గ్రహించగలగాలే కానీ ప్రతి జీవి మనకెన్నో నేర్పుతుంది. అర్థం చేసుకుని ఆచరిస్తే మనకు, సమాజానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.